లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డ ఒక వ్యక్తి యొక్క ప్రేమ కథ ఇది. మన ఈ కథ ట్రూ లవర్స్కు అంకితం. హాయ్ మయూరిక. హాయ్ సాహిల్. ఇప్పుడు నాకు చాలా గుర్తొస్తున్నావు. గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. తెలుసు. అలాంటప్పుడు ఆలస్యం దేనికి? వెంటనే వచ్చేయ్. బయలుదేరుతున్నాను. ఓకే, నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, బాయ్. బాయ్. హాయ్. రా మయూరిక. ఏం ఆలోచించావు? నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అవునా? మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా? లేదు. మరి మనం ఎలా పెళ్లి చేసుకుందాం? ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సాహిల్, నీ మీద నాకు ఎంత నమ్మకం, ఎంత ప్రేమ ఉందో చూడాలనుకుంటే ఇప్పుడు నా గుండె మీద చేయి వేసి చూడు. ఇప్పుడు నిమిషానికి నా గుండె 72 సార్లు కాదు 84 సార్లు కొట్టుకుంటూ ఉంది. సరే, రేపు కొన్ని జతల బట్టలు తీసుకొచ్చాయి. మనం ఈ హైదరాబాద్ నుంచి లేచిపోదాం. ఎక్కడికి? నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి. ఎందుకు? అక్కడ మనం కొన్ని రోజులు గడిపొద్దాం. ఆ తరువాత మీ నాన్నకు మా మీద దయ కలగవచ్చు. కలగకపోతే? ఇద్దరం కలిసి చనిపోదాం. మాట మీద నిలబడకపోతే? నమ్మకం లేదా? నమ్మకం ఉంది. అలా అయితే మనం రేపే ఇక్కడి నుంచి లేచిపోదాం. అలాగే. ఎందుకు మనం ఇక్కడ దిగిపోయాం? మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ పొలాలే మనకు దారి. వేరే దారి లేదా? లేదు. పద, 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 పద.
హేయ్, ఎవరు మీరు? మనం మనం సాకేత్, పట్టుకోండి వీళ్ళని. అబ్బా నీ పేరేంటి? సాహిల్. పూర్తి పేరు? సాహిల్ యాదవ్. నీ పేరేంటి? మయూరిక యాదవ్. ఇక్కడేం చేస్తున్నారు? పారిపోయి వచ్చాం. నువ్వేం చేస్తుంటావు? బిజినెస్ మ్యాన్ని. మరి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చుగా. వినడం లేదు. ఎవరు? వీళ్ళ నాన్న. ఎందుకు వినట్లేదు? నేను బిజినెస్లో ఐబీ పెట్టాను, అందుకు. వీళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? పొలిటికల్ లీడర్. నెంబర్ ఇస్తావా? ఎవరిది? వీళ్ళ నాన్నది. ఎందుకు? లేపేయడానికి. ఎవరిని? వీళ్ళ నాన్నను. ఏం ఆశ్చర్యపడుతున్నారా? మనం రౌడీలు అయితే ఏంటి, మనము మనుషులమే. మనకు లవ్ ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ అంటే ఏంటో మనకు కూడా తెలుసు. అందుకే మీలాంటి లవర్స్ని విడదీసిన వాళ్ళని కూడా మనం వదలం, లేపేస్తాం. వద్దు వద్దు, మా నాన్ననేం చెయ్యొద్దు. ఏ? మా నాన్న ఏదో ఒక రోజు ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే మేమిద్దరం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. నువ్వేమంటావు? ఆమె చెప్పిందే. గుడ్. లవర్స్ అంటే ఇలా ఉండాలి. సాహిల్, బాధపడకు. ఎన్ని కష్టాలొచ్చినా నేను నీ దాన్ని. రేయ్, ఏం చేస్తున్నావురా? ఆకలి అవుతుందన్నా, చాలా రోజులైంది భోజనం చేసి. రేయ్, నువ్వు చేస్తున్న తప్పు. రేయ్, సాహిల్ రా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా నిన్ననే వస్తానన్నావు? నిజమేరా, కానీ వేరే కారణాల వల్ల రాలేకపోయానురా. బై ద వే, ఈమె పేరు మయూరిక, నా కాబోయే ఫియాన్సీ. హాయ్. హాయ్. సరేరా, మీరు ఇక్కడే ఉండండి. నేను చిన్న పని మీద బయటకు వెళ్ళి రేపు ఉదయాన్నే వస్తాను. అలాగేరా. సరేరా. రేయ్, ఏంట్రా ఇది? ఏం లేదురా. నిజం చెప్పరా? చెప్పాను కదరా ఏం లేదని. రేయ్, నేనుంటుంది మహా డేంజరస్ ఏరియాలో. ఈ ఏరియాలో కనీసం నెలకు 2 సార్లైనా ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. నిజం చెబితే మనం బ్రతకడానికైనా అవకాశం ఉంటుంది. లేదంటే నీ చేతిలో ఉన్న గన్, ఈ గన్ను గురించి పోలీసులకు కానీ తెలిస్తే మనకేదైనా జరగచ్చు. అందుకే అడుగుతున్నాను, ఎక్కడిది గన్? చెప్పు, ఎక్కడిది గన్? రే, నిన్న నీ దగ్గరికి వస్తుండగా అప్పుడు అదిరా జరిగింది. పద, మనం నిన్న ఆ రౌడీలు బంధించిన ప్లేస్కి వెళ్దాం. ఎందుకురా? అక్కడ మీ గురించి ఏదైనా ఆధారం దొరికితే ఆ రౌడీలు మీ ఇద్దరిని వదలరు, చంపేస్తారు. పద, మీరక్కడ ఏమైనా ఆధారాలు వదిలారేమో చూసొద్దాం. పదా. రేయ్, నా పేరు భీముడు. ఈ భీమునికి కొండను కూడా ఒంటరిగా పాలగొట్టే బలం ఉంది. అలాంటిది ఆ పిచ్చిక లాంటి పోరోడు నా వాళ్ళనే చంపేశారంటే వాళ్ళు నేను అనుకున్నంత అమాయకుల్లా కనిపించడం లేదు. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాళ్ళని చంపిన పోరోడు ఈ ఊర్లోనే దాక్కొని ఉన్నారంట. ఆ పోరోడు ఎవరో, ఎందుకు మన వాళ్ళని చంపారో తెలుసుకొని రండిరా. వాళ్ళని నేను వదలను.
నా వాళ్ళను చంపిన ఆ పోరుడు నాకు దొరికిన మరుక్షణమే వాళ్ళని చంపేస్తాను. వాళ్ళు ఏ లక్ష్యంతో వచ్చారో, ఏ లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యాన్ని నేను నెరవేరనివ్వను వాళ్ళ లక్ష్యాన్ని. చంపి పారేస్తా, వాళ్ళను చంపి పారేస్తా. వెళ్ళండి, వాళ్ళని పట్టుకొని తీసుకురండి. రే రండ్రా. రే వెంకట్, లేరా లేరా రే లేరా. మయూరిక, ఇక నుంచి మన ప్రేమను ఎవ్వరు అడ్డుకోవాలని చూసినా మనం మాత్రం ఎప్పటికీ విడిపోకూడదు. నిజమే, నేను నీ మాటే కరెక్ట్ అంటాను. మనం ఎప్పటికీ విడిపోకూడదు. మన ప్రేమను సక్సెస్ చేసుకొని తీరాలి. అలా అయితే మనం ఇంతకు ముందు పెట్టుకున్న లేచిపోదామా అనే ప్రోగ్రాంకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్ళి చేసుకుందాం అనే ప్రోగ్రాం పెట్టుకుందామా? నిజం చెప్తున్నావా? 100%. ఓ సాహిల్, మీరు నిజంగా ట్రూ లవర్స్ అయితే మీరు మీ ఫ్యామిలీకి భయపడి లేచిపోరు. మీది నిజంగా ట్రూ లవ్ అయితే మీరు లేచిపోదామా అనే ప్రోగ్రాం పెట్టుకోకుండా పెళ్లి చేసుకుందామా అనే ప్రోగ్రాం పెట్టుకొని మీ ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు భరించైనా సరే మీ ట్రూ లవ్ను మీరు సక్సెస్ చేసుకోగలరు. నా లవ్ విషయంలో నేను ఇలాగే చేసి విజయం సాధించాను. అందుకే ట్రూ లవర్స్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ లవ్ విషయం మీ ఫ్యామిలీకి చెప్పి వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయండి. లవ్ విషయంలో విజయం సాధించండి. ట్రూ లవర్స్ అయిన ప్రతి ఒక్కరికి నా తరపున విజయీ భవ. నేను మీ షేక్ మహబూబ్ బాషా.